కొంచెం ఒక డ్రాయింగ్ తీసుకుందాం. సో ఇందులో ఒక డ్రాయింగ్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఏమేం చేస్తామంటే మనకు కావాల్సిన సర్కిల్ ఒక డ్రా చేస్తాం. సో సర్కిల్లో వచ్చేసి ఇన్నర్ సర్కిల్ వచ్చేసి 55 డయా, అవుటర్ డయా వచ్చేసి 90 డయా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఈ సర్కిల్కి సెంట్రల్ పాయింట్ యాక్సిస్ అనేది ఎంత డిస్టెన్స్ ఉందంటే, సో ఇక్కడ నుంచి 60 డిస్టెన్స్, ఇది 60 డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ రేడియస్ 18. సో ఇన్నర్ డయా వచ్చేసి 20 డయా, 4 హోల్స్, నెంబర్ ఆఫ్ హోల్స్ అంటే 4 ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కట్ ఉంది కదా, ఈ కట్ విత్ వచ్చేసి 8 అన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయంటే, సో 3, 6 ఉన్నాయన్నమాట. సో ఏ కమాండ్ చేస్తాం ఇలా వాడతాం. సో ఇక్కడ వచ్చేసి రేడియస్, ఇక్కడ వచ్చేసి మనం ఫిలెట్ కమాండ్ యూస్ చేస్తాం. సో ఈ ప్యాటర్న్కి వచ్చేసి సర్క్యులర్ ప్యాటర్న్ యూస్ చేస్తాం. సో ఇక్కడ లైన్స్ కొడతానికి మాత్రం మనం ఆఫ్సెట్ కమాండ్ యూస్ చేసుకుంటాం. సో రిమైనింగ్ వచ్చేసి మనకి తెలిసిందే సర్కిల్ అండ్ సెంటర్ లైన్, యాక్సెస్ లైన్స్ డ్రా చేసుకుంటాం. అదేవిధంగా డైమెన్షన్స్ వచ్చేసి ఈ రెండు సర్కిల్స్కి మధ్య సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఎంత యాంగిల్ ఉందంటే 30 డిగ్రీస్లో ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం ఈ మొత్తం ఒకేసారి డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో ముందు ఈ సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పైనది ఒకసారి డ్రా చేసుకుంటే, ఒక సైడ్ డ్రా చేసుకుంటే ఇట్స్ మిర్రర్ కమాండ్ యూస్ చేస్తాం. సేమ్ మిర్రర్ యూస్ చేసి కిందకి యూస్ చేస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి అలా ఎందుకు సరే వీడియోలో ట్రై చేద్దాం. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ సర్కిల్ తీసుకుంటున్నాం 55 డయా అండ్ 90 డయా. సో ట్రై చేస్తున్నాం. సో లైన్ కమాండ్ ఎల్ ఎంటర్. సో షార్ట్ కట్ ఎల్ అనుకోవచ్చు. ఇక్కడ మన టూల్ బార్లో కూడా లైన్ కమాండ్స్ని యూస్ చేసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ మేము కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఇక్కడ డైమెన్షన్స్ మాత్రం సపరేట్గా పెట్టుకున్నాను. సో ఈ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో లైన్ కమాండ్ తీసుకున్నాను, ఎల్ ఎంటర్. సో ఆర్తో ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్తోకి వచ్చేసి F8 నచ్చితే ఆర్తో ఆన్ అవుతుంది. క్లిక్ చేసుకుంటున్నాం, మీకు తెలియడం కోసం నేను క్లిక్ చేస్తున్నాం. ఓకే, అదేవిధంగా లైన్ స్టార్ట్ చేస్తున్నాం. హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్. ఓకే, సో ఇలా దీంతో పాటు మీకు ఇది వస్తుందంటే UCS ఐకాన్ ఎంటర్ చేస్తే నా ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మీరు స్క్రోల్ చేసినా, జూమ్ అవుట్ చేసినా అది ఎక్కడైనా ఫిక్స్ అయిపోతుంది. సర్కిల్ సి ఎంటర్. సో మనకి డయా కదా, ఆల్రెడీ ఏమౌంట్ అడుగుతుంది, స్పెసిఫిక్ రేడియస్. మనకి రేడియస్ కదా, డయా కావాలి కాబట్టి డి ఎంటర్. డయా వచ్చేసి 55 డయా. సో ఇది సో ఇంటర్నల్ డయా, సేమ్ సెంటర్ సి అండ్ సెంటర్ అని టైప్ చేస్తే మనకి సెంటర్ పాయింట్ హైలైట్ అవుతుంది. సో క్లిక్ చేసేసి డయా అని చెప్పేసి, సో ఇప్పుడు 90 డయా ఇచ్చేసేసాం. ఓకే, ఇప్పుడు ఇది అవుట్ సైడ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి యాంగిల్ డ్రా చేసుకోవాలి. యాంగిల్ ఎలా వచ్చేసారు కూడా సర్కిల్ ఏంటంటే ఓకే, ఈ లోపలికి వేసుకోవటం. సో ఇది మనకి ఎంత ఉంది, 8. సో సెంటర్ లైన్ నుంచి అటు 4 ఆఫ్సెట్ కమాండ్ అని వేసేస్తాం. ఆఫ్సెట్ కమాండ్ ఎక్కడ ఉంటుంది అంటే ఆఫ్సెట్ కమాండ్ అంటున్నాం. సో ఆఫ్సెట్ తీసుకొని, సో ఆఫ్సెట్కి షార్ట్ కట్ కమాండ్ ఏంటంటే ఎంటర్. సో స్పెసిఫైడ్ అడుగుతుంది, ఏం అడుగుతుంది, స్పెసిఫైడ్ ఆఫ్సెట్ డిస్టెన్స్. సో మనకి ఎంత డిస్టెన్స్ కావాలి, 8 కావాలి. 8లో మనకు హాఫే కదా కావాలి, 4. సో 4 తీసుకుంటున్నాం, ఇటు ఆఫ్ చేస్తున్నాం. సో ఇది ఎక్స్ట్రా లైన్ మనకు అవసరం లేదు, సర్కిల్ అవుట్ సైడ్. సో ఇక్కడ వచ్చేసి ట్రిమ్ కమాండ్ ఉంటుంది. నేను చూసినట్టు ఇక్కడ సీజర్ సింబల్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని ట్రిమ్ కమాండ్. షార్ట్ కట్ వచ్చేసి TR. ఆటోకట్లో ఇప్పుడు ప్రతిదీ కూడా మనం షార్ట్ కట్ని చేసుకోవాలి. ట్రిమ్, ట్రిమ్, సో రిమైనింగ్ నాకు అక్కర్లేదు, తీసేస్తాను. ఎరేజర్, ఈ ఎంటర్, ఎరేజర్. సో నేను ఏంటంటే ఇక సెంటర్ లైన్ కొంచెం ఒక లైన్ టెంపరీగా ఒక లైన్ డ్రా చేస్తాను. ఎందుకంటే ఇక్కడైతే ఉంది, ఇక్కడైతే మనకి సెంటర్ లైన్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లేదు కదా, ఇక్కడ కూడా చూపించాలి. సో ప్రస్తుతానికి లేదు కదా మనకి ఈ యాంగిల్ లైన్స్ కోసం. సో యాంగిల్ లైన్స్ కూడా మనకి డిఫాల్ట్గా వచ్చేస్తాయి. సో సెలెక్ట్ చేసుకున్నాను. సో లెఫ్ట్ నుంచి మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసుకొని రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే బ్లూ కలర్లో వస్తుంది. అదే మనం లెఫ్ట్ సైడ్ చేసేటట్టు గ్రీన్ కలర్ వస్తుంది. వాట్ ఈస్ ఎందుకంటే గ్రీన్ అనుకోండి, ఇప్పుడు ఇది ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. ఇక్కడ మనం డ్రా చేస్తాం,
సెలెక్ట్ అవుతుందా? ఏమవుతుంది అంటే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అట్లా కాదు కదా, మనకు కావాల్సింది అంటే ఇప్పుడు నేను డ్రా చేసిన ఈ 3 లైన్స్ వరకే కావాలి. సో కావాలంటే ఏం చేస్తాం, లెఫ్ట్ క్లిక్ అంటే డ్రాగ్ ఇట్. సో బ్లూ కలర్ వచ్చేదంటే ఏ ఆబ్జెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేయాలనుకున్నా ఆ ఆబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది, రిమైనింగ్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకొని యారే కమాండ్, ఇక్కడ వచ్చేసి పోలార్ యారే. యారేస్ కమాండ్లో 2 రకాలు, పోలార్ యారే, రెక్టాంగిల్ యారే. సో మనకు కావాల్సింది ఏంటంటే రెక్టాంగిల్ యారే, పోలార్ యారే, సారీ ఏఆర్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏఆర్ అనుకుంటుగానే ఇది ఒక రెక్టాంగిల్ యారే వస్తుంది, ఇది పోలార్ యారే. సో పోలార్ యారే సెలెక్ట్ చేసుకున్న స్పెసిఫై ద బేస్ పాయింట్ అడుగుతుంది, సెంటర్ పాయింట్. సో మనకి దేని చుట్టూ కావాలా, ఈ బిగ్ సర్కిల్లో కావాలి. బిగ్ సర్కిల్ సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది, మీకు ఇక్కడ మీకు సెంటర్ పాయింట్ కావాలి. టోటల్ CEN ఎంటర్ కొట్టేస్తే మీరు ఎక్కడున్నా కానీ ఆ లైన్ సర్కిల్ మీద జస్ట్ కర్సర్ తీసుకొస్తే మీకు సెంటర్ పాయింట్ హైలైట్ అవ్వదు. జస్ట్ క్లిక్. సో మనకి ఎన్ని కావాలి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, సో మనకి ఎన్ని కావాలి, ఇక్కడ 6 కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ 1 2 3 4 5 6. సో డిఫాల్ట్ 6లో ఉంటుంది, 6 ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. సో ఓకే, ఎంటర్. ఓకే ఫ్రెండ్స్, ఏడు వరకు అర్థమైపోయింది అనుకుంటా మీకు ఎంతో కట్. సో ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే మీరు ఒక లైన్ తీసుకొని సెంటర్ పాయింట్ నుంచి దీన్ని బేస్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే, ఒక లైన్ డ్రా చేసుకొని జస్ట్ రిఫరెన్స్ కోసం ఏంటంటే ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేయాలంటే మనకి ఇక్కడ వరకు యాంగిల్ ఉంటుంది. సో యాంగిల్ ఎంత ఉందో చేసుకొని ఒకసారి చెక్ చేద్దాం. యాంగిల్, సో యాంగిల్, సో దిస్ లైన్, ఇది ఈ లైన్కి ఎంత యాంగిల్ ఉందంట, 30 degrees కరెక్ట్గా వచ్చేసింది కదా. సో మనం యాంగిల్ లైన్ డ్రా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఓకే, సో ఈ ఎక్స్టెండ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది. సో ఈ ఎక్స్టెండ్, సో ఈ లైన్ని మనం ఎక్స్టెండ్ అప్పుడు ఎక్కడ వరకు పెట్టా ఆ లైన్ వరకు ఎక్స్టెండ్ చేసేస్తాం. సో రిమైనింగ్ మనకి అవసరం లేదు కాబట్టి తీసేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి, మనకి ఈ సర్కిల్ డ్రా చేస్తుంది. ఈ సర్కిల్ ఎంత ఆఫ్సెట్ డిస్టెన్స్, 60 డిస్టెన్స్లో ఉంది. సో 60 అంటే సర్కిల్ తీసుకొని రేడియస్ 60 పెడితే ఓకే, మనం ఇట్లా సర్కిల్ డ్రా చేస్తే పాయింట్ వచ్చేసింది. సో ఎంత ఉందని చెక్ చేసుకుందాం. సో సిఈ ఎంటర్ సెంటర్ పాయింట్ నుంచి ఎక్కడైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ చూసుకుంటే ఎంత ఉంది. సో మనకి ఎంత కావాలి, 60 కావాలి. సో ఇది సెంటర్ పాయింట్ కోసం సి సర్కిల్ ఎంత, బెడ్ 20 డే. ఓకే, 20 డే 20. సో సేమ్ సర్కిల్ వచ్చేసి సి ఎంటర్ సెంటర్, రేడియస్ ఎంత రేడియస్లో ఉంది, 18. సో మీకు కావాలనుకుంటే లైన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు. సో అర్థం అందులో ఉంది కాబట్టి మనకి ఈ లైన్స్ మనకు కావాల్సి చెప్పాలి. ఓకే, సో ట్రిమ్ అని చేసుకుంటున్నాను. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ట్రిమ్. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈ లైన్ ఈ సెంటర్ ఎంఐ మిర్రర్ ఇక్కడ ఉంది సార్, మిర్రర్ ఎంటర్. సో ఈ వర్టికల్ లైన్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక చోట క్లిక్ చేసి, సో అడుగుతుంది కోర్స్ని డిలీట్ చేయమంటే అడుగుతుంది. సో డిఫాల్ట్గా నో ఉంటుంది, ఎస్ నో అని చెప్పేసి ఎంటర్ చెప్పేసి. సో ఇట్లా నేను మిర్రర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇట్లా మిర్రర్ పట్టింది. సో ఈ రెండింటికి మధ్య ఎంత రేడియస్ ఉందంట, 17 రేడియస్. సో దానికి ఏం చేస్తాం, ఫిల్లెట్, ఫర్ ఫిల్లెట్. సో ఇక్కడ ఉంది కదా ఫిల్లెట్. సో సెలెక్ట్ ద రేడియస్, ఎంత రేడియస్, 17 రేడియస్. సెలెక్ట్ ద టూల్ సర్కిల్స్, రెండింటి మధ్య సర్కిల్లో ఫిల్లెట్ చేసేసాం. అదేవిధంగా ఇక్కడ కూడా రేడియస్ ఇచ్చారు, ఇంత 14 రేడియస్. సో ఫిల్లెట్ సేమ్ రేడియస్ 14 ఎంటర్. సో దిస్ లైన్, select this circle, then select this circle.
సో మనకి ఏం కావాలి ఇప్పుడు ఈ లోపల ట్రిమ్ చేసేసుకోవాలి, ఇది ట్రిమ్ చేసుకోవాలి. అలాగే ఈ బిగ్ సర్కిల్లో ఇది కూడా ట్రిమ్ చేసుకోవాలి. చూడండి ఉందా, సరే ట్రిమ్ అక్కర్లేదు, ఓన్లీ 18 రేడియస్ మాత్రం ట్రిమ్ చేస్తాం. టీఆర్ ట్రిమ్, సెలెక్ట్ దిస్. సో ఇక్కడ చూడండి కరెక్ట్గా వెళ్ళదు, చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సో రిమైనింగ్ ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఓకే ఫ్రెండ్స్, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇదంతా చేసేసాం. సో దీన్ని కిందకి మిర్రర్ చేసుకోవాలి. సో మిర్రర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ దిస్ పార్ట్, సెలెక్ట్ దిస్ సర్కిల్స్, ఫిల్లెట్ రేడియస్, ఫిల్లెట్. సో ఐ మిర్రర్. సో ఇందాక వర్టికల్ చేసాం, ఇప్పుడు హారిజంటల్ వేసుకున్నాం. హారిజంటల్ లైన్స్, సెలెక్ట్ దిస్, ఎంటర్. ఓకే ఫ్రెండ్స్, చూసారు సింపుల్గా తక్కువ టైంలో మనం ఇది కంప్లీట్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.